మోదీకి మరోసారి అధికారంలోకి రావడానికి ఎందుకు అర్హత లేదో తెలుసా? 2014లో మోదీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు గణనీయంగా తగ్గిపోతాయని, పెట్రోల్ ధర 30 నుంచి 40 రూపాయలు ఉంటుందని రామ్దేవ్ బాబాతో సహా ఆయన అభిమానులు ప్రకటించారు. ये काला धन वापस आ जाएगा। 50 साल तक हिंदुस्तान को कोई टैक्स लगाने की जरूरत नहीं पड़ेगी। हर वस्तु की कीमत 30 से 50% कम हो जाएगी। तुम्हारा सबसे बड़ा फायदा ये होगा कि फिर पेट्रोल आपको 70 रुपए खरीदना नहीं पड़ेगा। फिर कितने में मिलेगा पेट्रोल? पेट्रोल का बेसिक प्राइस मूल्य कितना है उसका? 30 से 35 रुपए। అలాగే రూపాయితో డాలర్ మారక విలువ 42 రూపాయలకు తగ్గుతుందని కూడా చెప్పారు. కానీ మోడీ పాలన 10 ఏళ్ల తర్వాత పెట్రోల్ ధర వాళ్ళు చెప్పిన దానికి 3 రెట్లు పెరిగి 100 రూపాయలు దాటింది. రూపాయితో డాలర్ మారకపు విలువ కూడా వాళ్ళు చెప్పిన దానికి దాదాపు 2 రెట్లు అంటే 82 రూపాయలకు చేరింది. మోడీ గ్యారంటీ పేరుతో ఇచ్చే వాగ్దానాలను నమ్మకండి. మార్పు కోసం జరిగే కృషిలో భాగస్వాములు కండి.